ప్రకాశం జిల్లా కంబం మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్లు ఈ రోజు బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు మరియు ఆయన మిత్రుల సహకారంతో కందులాపురం పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మరియు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. కంబం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల పీడి మురళి, డిష్ మున్నా, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ముస్లిం మైనార్టీ నాయకుడు దాదా, ఎన్జిఓస్ దున్నా యోబు, నంది నాగయ్య, చిట్లూరి ఏలియా, మాజీ సైనికులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి సభ్యులు, ది ఏసీబీ జర్నలిస్ట్ అసోసియేషన్ మీడియా మిత్రులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే రోజులు కాదు, సంవత్సరాలు కూడా సరిపోదు. కాకపోతే ఆయన ఒకటి చెప్పింది ఏంటి అని అంటే, ఇప్పటికీ ఇంకా కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో మాత్రమే ఉంటాడు, ఆయన వాళ్ళకి సంబంధించిన వాడే, లేకపోతే వాళ్ళు కూడా మాకు సంబంధించిన వాడు అనే ఫీలింగ్ కొంతమంది ఉన్నారు. ఆయన జాతి సంపద, ఆయన ఒకరికి సంబంధించిన కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి సంబంధించిన ఆశ. మనకి భరతమాతను మనం ఎంత గౌరవించుకుంటామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత గౌరవించుకుంటాం. ఇప్పుడు సమాజంలో మనమందరం కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము, మన అభిప్రాయాలను చెప్పగలుగుతున్నాము, మన పని మనం చేసుకోగలుగుతున్నాము, మన హక్కుల్ని మనం తీసుకోగలుగుతున్నాము, మన విధుల్ని మనం పాటిస్తున్నాము అంటే వాటన్నింటికీ కారణం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో వేయడంటే వాళ్ళందరిలో ఏమో, కాకపోతే వాళ్ళందరూ రకరకాల కారణాల వల్ల కొంచెం దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మొత్తం ఈయనే ఇన్వాల్వ్ అయ్యి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అందరూ ఏం చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎటు నుంచి ఎటుకొచ్చినా కేవలం చదువు 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 గురించే ఉంటుంది. ఎందుకు చదువు గురించి ఉంటుందంటే, ఈ సమాజంలో మనం ఏదన్నా సాధించాలన్నా, ఉన్నత శిఖరాలు అవరోధించాలన్నా, ఇట్లా ఏది కూడా మనం జ్ఞానం పొందాలన్నా ప్రతి ఒక్కటి కూడా చదువుతోనే సాధించగలం అనేది మనకు మహనీయులు చూపించినటువంటి బాట. అందులో ముఖ్య ఆదర్శకులు మనకు గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన